హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. లాస్ట్ 10 ఇయర్స్లో 83% మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ టీఆర్ఐ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ వీడియోలో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయి, నార్మల్ ఇండెక్స్కి టీఆర్ఐ ఇండెక్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ 2024లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 3 బెస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2018లో సెబీ ఒక రూల్ లాంచ్ చేసింది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆ స్కీమ్ యొక్క పర్ఫార్మెన్స్ని నార్మల్ ఇండెక్స్తో కాకుండా టీఆర్ఐ ఇండెక్స్తో కంపేర్ చేయమని రూల్ లాంచ్ చేసింది. సో ఒక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని నిఫ్టీ మిడ్ క్యాప్ 150తో కాకుండా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టీఆర్ఐతో కంపేర్ చేయమని రూల్ లాంచ్ చేసింది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరల్గా స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్స్ డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి. డివిడెండ్స్ అంటే మన దగ్గర ఉన్న షేర్స్కి ఆ కంపెనీ వాళ్ళు కొంత అమౌంట్ ఎక్స్ట్రాగా ఇస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. ఇందులో నేను ఒక షేర్ బై చేసుకున్నాను. 1 ఇయర్ తర్వాత ఈ స్టాక్ ప్రైస్ 200 రూపీస్ అయింది. సో నాకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దాంతోపాటు ఈ కంపెనీ ఆ సింగిల్ ఇయర్లో 10 రూపీస్ డివిడెండ్ కూడా ఇచ్చింది నాకు. అంటే ఇప్పుడు నా టోటల్ ప్రాఫిట్ 110 రూపీస్ అయింది. సో ఇక్కడ నా ప్రాఫిట్ పర్సెంటేజ్ 100 రూపీస్ కాదు, డివిడెండ్ కూడా 10 రూపీస్ యాడ్ అయింది కాబట్టి 110% ప్రాఫిట్ వచ్చింది. నార్మల్ ఇండెక్స్ డివిడెండ్ ప్రైస్ని ట్రాక్ చేయదు. టీఆర్ఐ ఇండెక్స్ అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్ డివిడెండ్ ప్రైస్ని కూడా ట్రాక్ చేస్తుంది. సో మనకి ప్రాపర్ వాల్యుయేషన్ ఇస్తుంది. యాజ్ ఆన్ December 1st, 2023 నిఫ్టీ మిడ్ క్యాప్ 150 యొక్క ప్రైస్ కానీ చూసినట్టయితే 16,104 రూపీస్ ఉంది. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టీఆర్ఐ ప్రైస్ 20,254 రూపీస్ ఉంది. సో 4,000 ప్రైస్ డిఫరెన్స్ దేనివల్ల అంటే, ఇందులో డివిడెండ్ ప్రైస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, నార్మల్ ఇండెక్స్లో డివిడెండ్ ప్రైస్ ఇంక్లూడ్ అవ్వదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ 2018 ముందు వరకు వాళ్ళు చూపించే రిటర్న్స్లో డివిడెండ్స్ ఇంక్లూడ్ చేసేవాళ్ళు, కానీ ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు నార్మల్ ఇండెక్స్తో కంపేర్ చేసేవాళ్ళు. కానీ 2018 తర్వాత నుంచి ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ టీఆర్ఐ ఇండెక్స్తోనే రిటర్న్స్ కంపేర్ చేయాలి. సో 2023 నాటికి 18 మ్యూచువల్ ఫండ్స్ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. ఈ 10 ఫండ్స్ యొక్క రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే, అవుట్ ఆఫ్ 18 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 10 ఇయర్స్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, ఎడెల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ తప్ప ఏ ఫండ్ కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టీఆర్ఐ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. లాస్ట్ 10 ఇయర్స్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ 22.76% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్లో హైయెస్ట్ రిటర్న్స్ ఇవి. ఎడెల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ 22.34% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 21.86% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ అదే 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఇండెక్స్ 21.72% రిటర్న్స్ ఇచ్చింది. నేను అనాలిసిస్ పర్పస్కి మీకు రెగ్యులర్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ చూపిస్తున్నాను, బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైరెక్ట్ ఫండ్స్ మీరు త్రూ కువేరా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కువేరా యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీ అకౌంట్ ఇది, ఫ్రీగా మీరు డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ 3 ఫండ్స్, డిఎస్పీ మిడ్ క్యాప్ ఫండ్ కానీ, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ కానీ, పీజేఎం ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ కానీ, యూటీఐ మిడ్ క్యాప్ కానీ, ఎస్బీఐ మిడ్ క్యాప్ కానీ, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానీ, ఏ ఫండ్ కూడా లాస్ట్ 10 ఇయర్స్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేదు. అలాగే అవుట్ ఆఫ్ 18 ఫండ్స్ 9 ఫండ్స్ కేటగిరీ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. కేటగిరీ రిటర్న్స్ అంటే ఈ 18 ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్. సో ఈ 18 ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కంటే 9 ఫండ్స్ ఇంకా తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఇండెక్స్ రిటర్న్స్ కంటే కేటగిరీ రిటర్న్స్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే, కేటగిరీ రిటర్న్స్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఉంటాయి, తక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఉంటాయి. కానీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అన్ని ఫండ్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాం కాబట్టి తక్కువ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ వల్ల కేటగిరీ యావరేజ్ తక్కువ ఉంటుంది. సో మీరు కానీ ఒకే కేటగిరీలో మోర్ దెన్ 3 to 4 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 2 ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినా మిగతా 2 ఫండ్స్ తక్కువ రిటర్న్స్ వస్తే ఆబ్వియస్లీ మీ యావరేజ్ కూడా తక్కువ అయిపోతుంది, కేటగిరీ యావరేజ్ లాగా. అలా ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే సింపుల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. సో మీరు కానీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 83% యాక్టివ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 10 ఇయర్స్లో ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో మీరు కానీ ఏ నాలెడ్జ్ లేకుండా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 3-4 మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ రిటర్న్స్ తీసుకునే కంటే సింపుల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. బట్ మీరు కానీ యాక్టివ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం హై రిటర్న్స్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఈ 3 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫండ్ ఎడెల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఈ ఫండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 30% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 24.1% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో 20.54% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 23.97% రిటర్న్స్ ఇచ్చింది. సెకండ్ ఫండ్ మిరా అసెట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. ఈ ఫండ్ రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో ఈ ఫండ్ 25.64% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో 29.02% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ థర్డ్ ఫండ్ కెనరా రొబెకో మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. ఈ ఫండ్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఈ ఫండ్కి ఇంకా 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు.
బట్ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఇప్పటి వరకు తను కెనరాలో ఏవైతే ఫండ్స్ మేనేజ్ చేస్తున్నారో ఆ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి, ఇంక్లూడింగ్ కెనరా రొబేకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ కెనరా రొబేకో స్మాల్ క్యాప్ ఫండ్. సో మీరు కానీ ఫండ్ మేనేజర్ బేసిస్ మీద ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కెనరా రొబేకో మిడ్ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మీరు కానీ యాక్టివ్ ఫండ్స్లో కాకుండా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ 150 డైరెక్ట్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ యాజ్ పర్ మీ గోల్స్ లాంగ్ టర్మ్ కానీ లేదా షార్ట్ టర్మ్ కానీ ఒక ప్రాపర్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయొచ్చు. యాజ్ పర్ మీ గోల్స్, మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఈ పోర్ట్ఫోలియోలో ఆటోమేటిక్గా మీకు రికమెండ్ అవుతుంది. దాని తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మోడల్ పోర్ట్ఫోలియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీ రిస్క్ ప్రొఫైల్ చెక్ చేసి మీరు పోర్ట్ఫోలియో బై చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.